హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. కొత్త ఆవకాయ ఆహా భలే ఉంది కదా, నోరూరిపోతుంది. వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్దిరిపోయిద్ది. ముక్క కరకరా ఉన్నప్పుడు టేస్టే వేరబ్బా. ఎప్పట్లానే మీకు కొన్ని మంచి మాటలు చెప్తాను. ఈరోజు టాపిక్ వచ్చి భగవద్గీత గురించి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ బట్టలతో మీ ఫ్రెండ్స్ వచ్చి ఏదో ఒక పార్టీకి బయటికి తీసుకెళ్ళారనుకోండి, మీ ఫీల్ ఎలా ఉంటుంది? చాలా అనీజీగా గిల్ట్గా ఉంటుంది కదా. ఆ ఫంక్షన్లో అందరూ మంచిగా వేసుకుంటే మనం నార్మల్ బట్టలు వేసుకుందామని, అదే నువ్వు అద్దిరిపోయే బట్టలు వేసుకొని వెళ్ళావనుకో, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? పీక్లో ఉంటుంది కదా. మరి పైన బట్టలు ధరించావు, లోపల బట్టలు ధరించవా నువ్వు? భగవద్గీత అనేది నీ అంతరాత్మకు వేసే దుస్తులు. పైన వేసుకొని తిరిగే బట్టలు నీకు 10 మందిలో తిరిగే కాన్ఫిడెన్స్ని ఇస్తే, భగవద్గీతని చదవటం వల్ల, ఆచరించటం వల్ల మనిషిలో ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరుగుతుంది. పైన వేసుకున్నటువంటి దుస్తులు ఏదో ఒక రోజు మాసిపోవచ్చు, కానీ భగవద్గీతను చదివి ఆచరించటం వల్ల నీ ఆత్మ పరమ ఆనందాన్ని పొందుతుంది ఎప్పటికీ. సో భగవద్గీతని ఉట్టిగా పూజ గదిలో ఉంచుకోవటం కాదు, భగవద్గీతని మంచిగా చదువుకొని అర్థం చేసుకుందాం, మన జీవితాలకి ఆపాదించుకుందాం, మన బిడ్డలకి కూడా దాని విలువని తెలియచెప్దాం. భగవద్గీత ఒక గ్రంథమే కాదు, మన జీవితాలకి ఒక పరమార్థం. భగవద్గీత తెలుగులో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, అలాగే ఆడియో బుక్స్ కూడా. చక్కగా విని అర్థం చేసుకొని ఆచరించండి. ఒక్క భగవద్గీతని మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన ప్రతి సమస్యకి సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది మనకి. మనిషి అసలు ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఎలా ఎదగాలి, అసలు బంధాలంటే ఏంటి, బంధాల విలువలు, ఇలా 1 కాదు 2 కాదు, నీ ప్రతి సమస్యకి ఏకైక పరిష్కారం భగవద్గీత. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క భగవద్గీత నీ దగ్గర ఉంటే నీతో అన్నీ ఉన్నట్లే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ వ్యూస్ పోవటానికి. సో ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.